మొన్న నాన్ వెజ్ మీద లుకౌట్ కేసు వేయడం జరిగింది. అంటే దేశానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు, దేశం పారిపోయే వాళ్ళు, సో వాళ్ళకి పాస్పోర్ట్ బంద్ చేయాలి, అవన్నిటికి సంబంధించిన కేసు తన మీద వేయడం జరిగింది. అదేవిధంగా పంజాగుట్టలోని తనకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో 2 అకౌంట్లు, యూట్యూబ్లో ఉన్న 2 అకౌంట్లు తీసేయాలని సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఏ రకంగా చూస్తారు? నాన్ వెజ్ పతనం మొదలైంది అనుకోవచ్చా? అలా అనుకోవడానికి ఏముందన్న, కాకపోతే ఆయనకు వచ్చు హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడారేమో అనిపించింది. సో దానికి ఆయన సో అందుకు ఆయన దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో మీరేమనుకుంటారు? యూత్ గా నాన్ వెజ్ చేసిన తప్ప కరెక్టా? అంటే ఆయన కూడా ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సరే అన్న. ఆయన ఎప్పుడైతే సమ్ నెగిటివ్ కామెంట్స్ ఇస్తారో హిందూ ధర్మం గురించి ఎప్పుడైతే ఒక నెగిటివ్ ఇది ఇస్తారో అది నెగిటివ్గా వెళ్ళిపోద్దిగా. సో అది కరెక్ట్ కాదేమో, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సో అది ఒక పబ్లిక్ గా బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని కొంచెం కించపరుస్తున్న ఒక నెగిటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నాన్ వెస్టర్న్ కలిస్తాను ఏం చెప్తామన్నా, అంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మాన్ని రెస్పెక్ట్ చెయ్యొచ్చు, కాకపోతే బయటకు వచ్చి పబ్లిక్ గా నెగిటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది హిందూ మతంలో ఉన్న దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అవ్వచ్చు, అది కరెక్ట్ కాదేమో. సో అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్న నాకేమనిపిస్తుంది అంటే, అందరికీ ఒపీనియన్ చెప్పే ఇది ఉంటుంది అన్న. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైందో నేను చూడలేకపోతే ఆ ఒపీనియన్ చెప్పడం ఎప్పుడు రాంగ్ కాదు.